అంటే సత్యవతితో శంతనుడికి వివాహం చేయడం కోసం దాశరాజు ఎదుట భీష్ముడు చేసిన ప్రతిజ్ఞను భీష్ముడు వదులుకోవాలి. తన ప్రతిజ్ఞను తాను వదులుకోవాలి. ఆడిన మాట తప్పినవాడు కావాలి. వాగ్దాన భంగం జరుగుతుంది. భీష్ముడు అన్నాడు, అమ్మా, ఈ రాజ్యక్షేమం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే, కానీ తండ్రి గారి కోసం నేను చేసిన ప్రతిజ్ఞని మాత్రం వదులుకోలేను. అగ్ని తన వేడిమిని కోల్పోవచ్చు, చంద్రుడు తన చల్లదనాన్ని విడిచిపెట్టవచ్చు, సూర్యుడు తన తీక్ష్ణతను తగ్గించుకోవచ్చు, వాయువు ప్రసరించడం మానివేయవచ్చు, నీరు వదులుకోవచ్చు. ఇలా పంచభూతాలు తమ గతులు తప్పినా నేను మాత్రం న ప్రతిజ్ఞామహం పితుః, తండ్రి కోసం చేసిన ప్రతిజ్ఞను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవడానికి అవకాశం లేదమ్మా అని తప్పుకున్నాడు తప్ప సత్యవతి కోరిన మేరకు తాను గృహస్థ ధర్మాన్ని స్వీకరించడానికి కానీ రాజ్యాధికారాన్ని అంగీకరించడానికి కానీ సిద్ధపడలేదు భీష్ముడు.